హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, మనం భగవద్గీత మహాజ్ఞానయజ్ఞంలో భాగంగా 7వ అధ్యాయం అంటే జ్ఞాన విజ్ఞాన యోగం, అంటే పరోక్ష శాస్త్రజ్ఞానముతో పాటు మీ స్వ అనుభూతిలో దర్శించే అపరోక్షానుభూతి జ్ఞానాన్ని విజ్ఞానం అంటారని చెప్పాం. సో ఈ రెండు చెప్పే ఈ అధ్యాయం చాలా ముఖ్యమైనది. మొదట మనం చూసాం ఉపోద్ఘాతము అంటారు, ఒక మొదటి 3 శ్లోకాలు. అంటే మనం చేసే ప్రతిజ్ఞ ఏమిటి? ఏంటి ప్రతిజ్ఞ మనది? ఏ జ్ఞానము తెలుసుకుంటే యజ్ఞాత్వా నైహ భూయః అన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. అది పెద్ద ప్రతిజ్ఞ అన్నమాట, మామూలు ప్రతిజ్ఞ కదా ఆయన చేశారు భగవాన్ శ్రీకృష్ణ. ఏదైతే జ్ఞాత్వా తెలుసుకుంటే నా ఇహ ఇంకా ఇక్కడ అన్యతు వేరేది జ్ఞాతవ్యం తెలుసుకోవలసేది నా విశిష్యతే ఇంక మిగిలేమి లేదు. అది దాని ప్రతిజ్ఞ. తరువాత అది ఎంత కష్టతరమో దుర్లభమో చెప్పారు 3వ శ్లోకం మనుష్యాన. తరువాత ఈశ్వర యొక్క స్వరూపం గురించి మనం ప్రవేశించాం. ఈశ్వర యొక్క స్వరూపము మనకి మరొక శ్లోకంతో పాటు ముగుస్తుంది. అంటే మరి 2 శ్లోకాలు ఉన్నాయి, మనము ఒకటే ఉంది. 11వ శ్లోకం నిన్న చూసాము. అయితే కొంతమందికి సందేహం వచ్చింది. ఎందుకంటే మనము ప్రతిదీ మంచిది మంచిది భగవాన్ అంటున్నారు కదా. ఆ మంచిదే భగవాన్ అయితే మరి చెడు గుణములు ఉన్నాయి కదా, చెడు లక్షణములు అంటే భగవాను కంటే వేరుగా ఉన్నాయా అని మనకి సందేహం కలుగుతుంది. అందువలన బుద్ధి బుద్ధిమతాం అన్నాం. సో బుద్ధిమంతుల్లో ఉన్నటువంటి వివేక బుద్ధి నేనన్నారు. తేజ తేజస్వినామహం. తేజస్వినాం అంటే శౌర్యవంతులు, ధైర్యవంతులు, పరాక్రమవంతుల్లో ఆ పరాక్రమం నేనన్నారు. మరి పిరికితనం వాళ్ళలో ఉండే పిరికితనం ఎవరు? బలహీనంలో ఉన్నటువంటి ఆ బలహీనత ఎవరు? చెడు పనులు చేసే ఆ చెడు గుణం ఎవరు అని మనకి డౌట్ వస్తుంది. అది అడిగారు కూడా. అయితే మనకు ఒక చిన్న విషయం మనం గమనించాలి. ముందు మనము ఆరంభంలో మన సాధనలో ఉండేటప్పుడు మంచి చెడు 2 భగవంతుడే అన్నాం అనుకోండి, మనకి ఒక కుతూహలం కానీ మన ప్రయత్నం యొక్క గొప్పతనం కానీ ఈశ్వరుని మీద మనకు ఉండే ఆ భక్తి భావం కానీ పెద్దగా కలగదు. అందుకే ఇది ఒక
పాదం పాదం, చరణం చరణం, మెట్టుకు మెట్టు ఎక్కాల్సి ఉంటుంది. అందువలన మనకి భగవాన్ ఏం చెప్తున్నారంటే, ముందు ఆ యొక్క విభూతి మహోన్నతమైనటువంటి గొప్పతనము ఈశ్వరునిదిగా భావించినప్పుడు మీలో అచంచలమైనటువంటి ఆ యొక్క అనన్య భక్తి శ్రద్ధ కలుగుతుంది ఈశ్వరుని మీద. అప్పుడు మీరు మీ మనస్సు అత్యంత శుద్ధి అవుతుంది. అంతఃకరణ శుద్ధి కలిగి ఆ ఈశ్వరుని యందు ఉపాసన మీరు ప్రారంభించినట్లయితే ఏకాగ్రత సిద్ధిస్తుంది. ఈ రెండు అంటే అంతఃకరణ శుద్ధి, వివేక బుద్ధి కలిగి ఏకాగ్రత వచ్చినప్పుడు మిమ్మల్ని ఈ ప్రపంచంలో ఎవరు ఆపలేరు. ఈ సృష్టి అంతా మీ కాళ్ళ కింద ఉంటుందన్న. అది వివేకానంద స్వామి చెప్పారు ఈ విషయం. అందువలన ఈ బలవంతులలో బలము నేను అన్నారు కదా, మరి బలం అంటే ఎలాంటి బలం అనే మనకి సందేహం. ఎందుకు? రాక్షసులు ఉన్నారు, వాళ్ళు ఏమైనా మహా తక్కువ బలహీనుల? హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, రావణ, కుంభకర్ణ, ఇంద్రజిత్, వీళ్ళందరూ భయంకరమైనటువంటి బలవంతులు. అంటే ఈశ్వరుని యొక్క శక్తి రెండు రకాలుగా ఉంటుంది. ఏంటి? ఒకటి నిర్మాణాత్మకమైనటువంటి సృజన శక్తి, నిర్మాణాత్మకమైనటువంటి శక్తి. రెండు విధ్వంసకర శక్తి అంటారు. రెండు ఈశ్వరునివే. అయితే ఇక్కడ ధార్మిక మంచి పనులు సాధిస్తే దాన్ని ధార్మిక శక్తి అంటారు. అదే సమాజానికి హాని కలిగిస్తే దాన్ని అధార్మిక శక్తి అంటారు. అందువల్ల ముందు భగవాన్ ఏమంటున్నారంటే, ఈ అధార్మిక శక్తి నేను కాకుండా ధార్మిక శక్తిగా నన్ను గుర్తించండి అని ముందు చెప్తున్నారు. ఎందుకు? ఏదైతే స్వార్థపూరితమైనటువంటి అహంకార జనితమైనటువంటి ఆ విధ్వంసకర శక్తి బలం, అది అధర్మం. కాబట్టి ఏదైతే ఆ అధర్మానికి మూలము అంటే కామం. కామం అంటే కోరికలు. కోరికతో పాటు రాగం, అనురాగం పెరిగిపోతుంది. ఈ రెండు విడిచిపెట్టినటువంటి ఆ శక్తి, ఆ బలం ఏదైతే ఉందో, కామరాగ వివర్జితం, కామము ఆ రాగము లేని ఆ బలం ఏదైతే ఉందో, ఆ బలం నేను అంటున్నారు భగవాన్ శ్రీకృష్ణ. అందువలన మనం కామః అస్మని రెండో పాదములో చెప్పినప్పుడు అనిపిస్తుంది, అరే కోరిక కూడా భగవానే అంటున్నారు, కానీ మీరేం చెప్పారు, కామరాగం వివర్జితం అన్నారు కదా అని మన డౌట్ వస్తుంది. అయితే మీరు ఒకటి గమనించాలి, బలంలో రెండు రకాలను చూసాం. ఏంటి? ధార్మికమైనటువంటి కోరిక, అధార్మికమైనటువంటి కోరిక. ఎందుకు? ధార్మిక శక్తి, అధార్మిక శక్తి ఉన్నది. అయితే నలుగురికి మేలు చెయ్యాలి అని మీలో తపన కోరిక ఉంటుంది, దానిని ధార్మిక కోరిక అంటారు. అది కూడా కోరిక అయినప్పటికీ అది మీకు ఆంతరంగికమైన ఉన్నతి చేకూరుస్తుంది, ఆధ్యాత్మిక ఉన్నతి అంటారు. అందుకే మనకి 4 పురుషార్థాలు చెప్పేటప్పుడు వాస్తవమైనటువంటి పురుషార్థము మోక్ష పురుషార్థం అన్నారు. అదేవిధంగా ఈ జ్ఞానాన్ని పొందాలంటే 4 ముఖ్యమైనటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలన్నారు. వివేకము, వైరాగ్యము,
ఇంద్రియ మనోనిగ్రహాది మొదలగునవి. తర్వాత ముముక్షుత్వం అంటే మోక్షం పైన తీవ్ర కోరిక. చూసారా? అంటే ఆ యొక్క మోక్షం కోసం కూడా మీరు తప్పించేది కూడా ఒక ముక్కలో చెప్పాలంటే కోరికే. కానీ అది మీకు ఆ కోరిక అవసరం. ఇప్పుడు గీత బోధ వినాలనే కోరిక మీలో కలగకపోతే ఉదయాన్నే మీరు ఈ తపస్సులోకి రారు. అందుకే భగవాన్ ఏమంటున్నారంటే చివరికి ధనం సంపాదించాలనుకున్నా కూడా ధార్మిక కోరికే అన్నారు ఇక్కడ. ఎందుకు? సంపాదించిన ధనాన్ని ఎక్కడో స్విస్ బ్యాంకుల్లో దాచుకుంటే అది అధర్మం అన్నారు. కానీ న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ధనం సంపాదించడం కూడా ధార్మిక కోరిక. ఎప్పుడు? అది సమాజ శ్రేయస్సు కోసం మనం ఖర్చు పెట్టినప్పుడు. అంటే ధన ఇచ్చ అంటే ధనం సంపాదించాలనే కోరిక తప్పు కాదు. ఎందుకు? సమాజ శ్రేయస్సు కోసం మీరు ఖర్చు పెడుతున్నారు. అందుకే శాస్త్రంలో ఏం చెప్తారు? ధనం ధర్మార్థం అన్నారు. ధనం దేనికోసం మనం సంపాదించాలి? ధర్మం కోసం సంపాదించాలి. మరి ధర్మం దేనికండి స్వామీజీ అంటే చిత్తశుద్ధి కోసము. మన అంతఃకరణ శుద్ధి, హృదయం పవిత్రంగా ఉండాలి, ప్రశాంతత ఉండాలంటే మీకు ధర్మం అవసరం. ధర్మం అంటే ఇక్కడ పుణ్యము అని వస్తుంది. మరి చిత్తశుద్ధి దేనికి? అలా మనం పాత్రలాగా అంతఃకరణ శుద్ధి చేసుకుని అలా కూర్చోవడమా? కాదు. చిత్తశుద్ధి జ్ఞానార్థం, జ్ఞానం కోసం. ఇక్కడ జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం అని అర్థం. మీ స్వరూప తత్వము లేదా ఈశ్వర స్వరూపం. ఈశ్వరన్న ఆత్మను ఒకటే కదా, అందుకోసం. మరి ఈ జ్ఞానం దేనికోసము? మోక్షార్థం అంటారు. ఇది శంకరాచార్య భాష్యాల్లో రాశారు ఈ విషయం. అందువలన ఎప్పుడైతే ఆత్మజ్ఞానం పొందుతారో అది మీ స్వరూపాన్ని అద్దములు అంటే ఎటువంటి దుమ్ము ధూళి లేనటువంటి అద్దం ఎలాగైతే స్పష్టంగా మన ముఖం ప్రతిబింబం కనిపిస్తుందో ఆ విధంగా మీ స్వరూపాన్ని దర్శిస్తారనమాట. ఎప్పుడు? అద్దం వలె అలాగా స్పష్టంగా శుభ్రంగా ఉన్నటువంటి మనస్సులోనే ఆత్మదర్శనం కలుగుతుంది అన్నమాట. అందుకే ధర్మ విరుద్ధం అంటే ధర్మానికి విరుద్ధము కాని కోరిక నేను అంటున్నారు భగవాన్ శ్రీకృష్ణ. అంటే ఉత్తములలో శ్రేష్ఠ పురుషులలో ఉన్నటువంటి సమాజ శ్రేయస్సు కోసం ఉన్నటువంటి కోరిక, ఆ కామ అహమస్మి, నేనే అంటున్నాను. ఇప్పుడు వరకు భగవాను ముఖ్యంగా బాహ్య ప్రపంచము, బయటికి వ్యక్తమయ్యే ఆ లక్షణముల గురించి భగవాన్ చెప్పారు. అంటే ఏంటి? స్థూలంగా చెప్పారు. ఒక రకంగా చెప్పాలంటే సూక్ష్మంగా కూడా కొంత చెప్పారు. కానీ ఇప్పుడు మరింత లోతుకి వెళ్తున్నారు. అంటే ఏంటి? ఆ కారణ ప్రపంచం అంటారు. కారణ శరీరం అన్నాం కదా మనం. ఏంటి? సంస్కార వాసనలు. అవి అనేక జన్మల నుంచి ప్రోగు చేసుకొని తెచ్చుకున్నాం మనం. రూపాయి 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 అలాగ చిట్టీలు వేసినట్టు. ఈ శరీరం పొందిన తర్వాత కూడా మనము అనేక సంస్కార వాసనలు కూడా మనము దానికి డిపాజిట్ చేసుకుంటూ వస్తున్నాం. మరి అవ్యక్తంగా ఉన్న వాటి సంగతి ఏమిటి? అది ఎవరో చెందుతుంది? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కా? మరి ఆర్బీఐ దేనికి? అది ఇప్పుడు చెప్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ. అందువలన ఏ చైవ సాత్వికా భావాః ఏ చైవ
सात्विका भावाः ये चैव सात्विका भावाः राजसास्तामसाश्च ये राजसास्तामसाश्च ये राजसास्तामसाश्च ये मत्त एवेति तान् विद्धि मत्त एवेति तान् विद्धि मत्त एवेति तान् विद्धि न त्वहं तेषु ते मयि न त्वहं तेषु ते मयि न त्वहं तेषु ते मयि ये चैव सात्विका भावाः राजसास्तामसाश्च ये चैव सात्विका भावाः राजसास्तामसाश्च ये चैव सात्विका भावाः राजसास्तामसाश्च मत्त एवेति तान् विद्धि न त्वहं तेषु ते मयि मत्त एवेति तान् विद्धि न त्वहं तेषु ते मयि मत्त एवेति तान् विद्धि न त्वहं तेषु ते मयि ఉత్తమం. అయితే మీరు ఒక్క విషయం గమనించాలి. ఇక్కడ ఏమిటంటే 11వ శ్లోకములో భరతర్షభ అన్నారు. ఇది మన సనాతన ధర్మములో గురు శిష్యుల మధ్య ఉన్నటువంటి ఒక గొప్ప సంబంధం అన్నమాట. ఎలా మన దగ్గర గురువు గారుగా భావించి ఎప్పుడైతే జిజ్ఞాస కలిగి ఉంటారో, ఏమని మీరు మందబుద్ధి, మీరు దేనికి పనికిరారు, మీకు అర్థం కాదు, ఎన్నిసార్లు చెప్పాలి, ఇలా అనుకుంటే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకు ఉత్సాహం కలగదు, వాళ్ళకు స్ఫూర్తి రాదు. కాబట్టి ఉపనిషత్తులు ఏ సౌమ్య, ఏ ధీర అని, ఏ వివేకవా, ఏ బుద్ధిమత అని పొగుడుతుంటారన్నమాట గురువులు ఆ యొక్క విద్యార్థులకి శిష్యులకి. అప్పుడు నువ్వు చాలా వివేకవంతురాలు అని చెప్తే వారిలో పడుకొని ఉన్నటువంటి ఆ సింహం లేచినట్లుగా వాళ్ళలో ఉన్న మంచి గుణాలకి అలాగా ఉత్తేజం కలుగుతుందని. అందుకే అర్జునుడిలో ఆ యొక్క పూర్తిగా పొంగుతున్న పాలులో నీళ్ళు చల్లని నీళ్ళు చల్లినట్టుగా చల్లగైపోయాడు పాపం. అందువలన ఏ భరతర్షభ, వృషభము అంటే మీ అందరికీ తెలుసు. ఇక్కడ శ్రేష్టమైనటువంటి వృషభం అంటే శ్రేష్టత అక్కడ తీసుకోవాలి అర్థం. అంటే భరత శ్రేష్ట అంటే, భరతర్షభ అంటే భరత వంశంలో అత్యంత శ్రేష్టమైన అర్జున. మీ అందరూ కూడా అంతే. ఈ భారతీయ సనాతన ధర్మంలో అత్యంత ఉత్తములు శ్రేష్ఠులైన వారా అని మిమ్మల్ని సంబోధించవచ్చు. లేకపోతే ఈ ప్రాతకాలంలో ఈ ఆత్మతత్వము, ఈశ్వర స్వరూపము గురించి తెలుసుకునే అంత తీరిక ఎవరికి లేదు. చాలా బిజీగా ఉంటారు లేచిన వెంటనే నుండి. కాబట్టి మీరందరూ కూడా సాధ్వి, తపస్సులు, యోగులు, యోగినిలు అంటారు. ఎప్పుడు పూర్వజన్మలో అవి మిస్ అయిపోయారు కాబట్టి ఈ జన్మలో మళ్ళీ అక్కడ నుండి ప్రారంభిస్తున్నారు. మనం చూసాం ఆరాధ్యాలు, యోగ భ్రష్టులు అవన్నీ. కాబట్టి భగవాన్ ఏమంటున్నారంటే ఇప్పటి వరకు అంటే ఈ ధార్మిక పురుషుల్లో ఉన్న ధార్మిక కోరిక నేనని చెప్పేశారు. కాబట్టి ఇప్పుడు వ్యక్తము కానటువంటి అవ్యక్తంగా ఉన్న వాటి సంగతి ఏమిటి, ఏంటివి అంటే బాహ్య ప్రపంచం ఒక్కటే కాదు,
లోపల ప్రపంచం ఉంది మనకి. ఏంటి? అంతర్గత ప్రపంచములో అలాగ ప్రవాహంలో వెళ్తున్నటువంటి ఆలోచన సంగతి ఏమిటి? ఇది ప్రశ్న. ఎందుకంటే ఇప్పటి వరకు భగవాన్ బాహ్య ప్రపంచం గురించి చెప్పారు. పంచభూతములు, ఆ సూర్య చంద్రుడు నక్షత్రాలు, తర్వాత ఈ శక్తి, కోరికలు, ఇంతవరకు వచ్చారు. ధార్మిక కోరికలు అని చెప్పారు. ఇప్పుడు అవ్యక్త రూపములో ఉన్నటువంటి ఆ వాసనలతో పాటు ఉన్నటువంటి ఆలోచన సంగతి ఏమిటి అని అడుగుతున్నారు. అంటే భావాహ. భావాహ అంటే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. అంటే మన అంతఃకరణ మనసులో కలుగుతున్నటువంటి ఆ వికారాలు ఉన్న ఏవైతే పరిణామాలు ఉన్నాయో వాటిని భావాహ అంటారు. అంటే ఈ ఆలోచనలు ఏవైతే మీకు శృంఖలాలుగా ఆలోచనలు వస్తాయి, ఈ శృంఖలాలుగా ఆలోచనలు దేని వల్ల వస్తున్నాయి చెప్పండి? ఆలోచనలు కూడా జడమే. మనస్సే జడమైనప్పుడు ఆలోచనలు కూడా జడమే. సొంతంగా అవి జడం. మరి ఆలోచనలు ఇంత డైనమిక్గా ఎలా? చాలా చేతనంగా ఉంటున్నాయి కదండి. అంటే ఈశ్వరుని యొక్క పరాప్రకృతి గురించి చూసాం కదా మనము. దాని స్వరూపమే చైతన్యము, చేతనతత్వం. కాబట్టి ఆ పరాప్రకృతి అయినటువంటి రెండో వైపు, అంటే ఒక రూపాయి కాయిన్కి ఒకవైపు ఇంతవరకు మనం చూసాం. రెండో వైపు పరాప్రకృతి, ముందు వైపు అపరాప్రకృతి అన్నాం మనం. రెండు కలవాలి. అందువలన మనస్సులో కూడా రెండు అంశాలు ఉంటాయి. ఏంటి? దృక్కు, దృశ్యం అని మనం చెప్పాం ఇంతకుముందు చాలాసార్లు నేను. అంటే ఏంటి? చూసేది, చూడబడేది. చూసేది, చూడబడేది. అందువలన ఈ నిత్యము ఈ యొక్క మనస్సులో కలుగుతున్నటువంటి ఆలోచనలు మారుతున్నాయి కదా. ఈ మారుతున్న ఆలోచనలు గమనించే ఒక మారనటువంటి చైతన్యం వెనక ఉండాలి. అప్పుడే మారుతున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఈ మారే ఆలోచన అపరా ప్రకృతి అని చెప్పి. ఎందుకు? వికారాలు చెందేది అపరా ప్రకృతి. వికారాలు చెందకుండా మారకుండా ఉంటే పరాప్రకృతి చైతన్యము. అపరా ప్రకృతి జడము, పరాప్రకృతి చైతన్యము. అంటే మనము ఈ చైతన్యము జడము రెండింటికి మూడు ముడ్లు, మన మూడు ముడ్లు వేస్తారు కదా ఈ మంగళ కళ్యాణం జరిగినప్పుడు. అలాగా ఈ యొక్క జడముకి ఈ చైతన్యముకి అపర పరా ప్రకృతి మధ్య మూడు ముడ్ల ముక్కల మూడు ముడ్ల సంబంధం. అందువలన వచ్చినటువంటి సిక్కి అంటే మనకి ఈ రెండు కలిసిపోయి ఉన్నాయి ఎప్పటి నుండో. అంత తొందరగా మనం విడదీయడం లేదు. అరటిపండు లాగా, అరటిపండు ఇలా తొక్క తీసి పడేయవచ్చు బయట తొక్క, ఆ గుజ్జు మనం తింటాం. కానీ ఈ శుద్ధ చైతన్యము ఈ జడము రెండు పెనవేసుకున్నాయి. తల్లి గర్భంలో మావిలో ఉన్నటువంటి శిశువు వలె అలా పెనవేసుకున్నాయి. అంత సులభంగా కాదు వేరు చేయడం. ఇంతకుముందు మీకు చెప్పాను, మన దృష్టి అంతా కూడా ఈ వికారాలు చెందుతున్న వాటిపైనే ఉంటుంది తప్ప వికారం చెందకుండా ఎటువంటి మార్పు లేని మారనటువంటి చైతన్యం వైపు మన దృష్టి ఉండదు. మీకు ఇంతకుముందు చూసాం చాలాసార్లు. ఇప్పుడు వస్తువులో చెయ్యి పెట్టాను అనుకోండి, వెలుతురులో ఏం చూస్తారు మీరు? చెయ్యి మాత్రమే చూస్తారు. కానీ ఆ చెయ్యి కనిపించడానికి కావలసిన ప్రకాశాన్ని మీరు గుర్తించరు. చెయ్యేలా తిప్పుతున్నాను కిందకి మీదకి, లెఫ్ట్ రైట్, ఏమైనా సరే ప్రకాశానికి ఏమైనా మార్పు వస్తుందా? ఏమీ లేదు. అంటే ఈ వికారము, మార్పులు, చేర్పులు, మూవింగ్, కదలడము, ఈ కదలడం అంతా కూడా చెయ్యిలోనే జరుగుతుంది. ప్రకాశానికి ఏమీ సంబంధం లేదు. అందువలన ఎప్పుడైతే ఈ చెయ్యి కదులుతున్నప్పటికీ చెయ్యి వస్తుంది, చెయ్యి తీసేసాం. ఇంకా ఏంటంటే ఈ చేతికి ఏమున్నాయి? గోళ్ళు ఉన్నాయి,
వేళ్ళు ఉన్నాయి, దానికి హస్తరేఖలు ఉన్నాయి. హస్తరేఖలు కదా, హస్తరేఖలు ఏదో ఆ, మనకి ఏదో రేకులు అంటారు, మనకి మర్చిపోయాను. హస్తరేఖలు అనాలి. అందువలన ఇవన్నీ ఉన్నా అవే చెప్తాం కానీ అవి కనిపించడానికి ఉన్నటువంటి ప్రకాశం గురించి ఎవరైనా చెప్తారా? ఏమీ చెప్పరు. కావాలంటే నా జాతకం చూడండి, నా జన్మకుండలు చూడండి, నా చెయ్యి బాగుందా, నా జాతకం బాగుందా, నా భవిష్యత్తు బాగుంది, ఇవి చెప్తాం మనం చెయ్యి ఇచ్చేవరకైనా. కానీ అసలు వాస్తవానికి చెయ్యి కనిపించడానికి కావలసినటువంటి కాంతి సంగతి ఏమిటి చెప్పం. పోనీ కాంతి, ఆ ప్రకాశము మీ చేతిలో ఏమైనా భాగమా? కాదు. ప్రకాశము స్వతంత్రంగా ఉంటున్నది. అంటే కదిలే చెయ్య, కదలని ప్రకాశము రెండు ఉన్నాయి కదా. అందువలన ఇదే మాదిరిగా సేమ్ ఇదే విధంగా చూడండి, మనస్సులో పెట్టామనుకోండి, మనసులో కూడా రెండు ఉన్నాయి. ఏంటివి? కదులుతూ ఉన్న, నిత్యము కదులుతూ ఉన్న, మారుతూ ఉన్న ఆలోచన ఉంది. ఆ ఆలోచనకి వెనక ఆధారంగా చైతన్యం ఉంది. అందువలన ఎవరేదైనా మీరు మాటలు వింటున్నా ఏమవుతుంది? మొదటి మాట దగ్గర ఆగిపోయి తక్కిన మాటలు వినలేరు. ఎందుకంటే మనము ఆలోచనలు అత్యంత వేగంగా, చేతులు కాళ్ళు కంటే చాలా స్పీడ్గా ఆలోచనలు కదులుతుంటాయి. అందువలన ఒకటి పట్టుకుని అలా తదేంగా ఉన్నాం అనుకోండి, మిగతా మిస్ అయిపోతాం. అందువలన ఆలోచనలు వేగంగా వెళ్తున్నప్పుడు దాని వెనుకున్న చైతన్యం మాత్రం అలా ఉంటుంది. ఆలోచనలు ఆగిపోయాయి అనుకోండి సపోజ్, మరి చైతన్యం ఏమవుతుంది? ఆలోచన లేని మనసును చూస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఈ రూములో అనేక బెంచీలు, కుర్చీలు ఉన్నాయి. లైటు వెలుగుతుంది. ఇక్కడ ఈ కుర్చీలు, టేబుళ్ళు, వస్తువులు అన్నీ తీసేసిన తర్వాత లైట్ ఏమైనా పోతుందా? లైట్ అలాగే వెలుగుతుంది. అంటే వస్తువులు ఉన్నప్పుడు లైట్ వెలుగుతుంది, ప్రకాశం ఉంది. వస్తువులు తీసినప్పుడు ప్రకాశం ఉంది. ఆలోచనలు ఉన్నప్పుడు మనస్సుని ప్రకాశింపచేస్తుంది చైతన్యము. ఆలోచనలు ఆగిపోయినప్పుడు కూడా ప్రకాశింపచేస్తున్నది. సో మారుతున్నది ఏదైనప్పటికీ, అది ఏదైనా అవని, బుద్ధి నుండి జడ పదార్థములు, జడ ప్రపంచం వరకు మారినది ఏదైనప్పటికీ అది అపరా ప్రకృతి. మార్పు లేనిది, అంటే మారనిది పరా ప్రకృతి. ఇది ఒక బ్రహ్మసూత్రం లాంటిది అన్నమాట. ఇది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఎందుకు? మారుతుంది అంటే అది గుణములు కలిగి ఉన్నది. దాన్ని సగుణము అంటారు. సగుణం అంటే అంటే గుణంతో పాటు అని అర్థం. అంటే గుణంతో పాటు అంటే గుణము కలిగి ఉన్నది సగుణం. ఎటువంటి గుణాలు లేని దాన్ని నిర్గుణ అంటారు. అంటే అపరా ప్రకృతి సగుణం, పరా ప్రకృతి నిర్గుణం. ఇది మీకు తెలియాలి. అయితే అపరా ప్రకృతి గుణము కలిగి ఉన్నది కాబట్టి దానిలో 3 గుణాలు ముఖ్యంగా ఉన్నాయి. ఏంటవి? సత్వగుణము, రజోగుణము, తమో గుణము. అంటే ఆలోచనలన్నీ కూడా దేని కిందకు వస్తాయి చెప్పండి? అపరా ప్రకృతి. ఎందుకు? గుణాలతో కలిగి ఉన్నది కాబట్టి. ఈ ఆలోచనలో ఉన్నటువంటి 3 గుణాలు కూడా అపరా ప్రకృతికే చెందుతాయి, కానీ పరా ప్రకృతికి చెందవన్నమాట. ఎందుకు? ఏ కారణమైతే ఈ ప్రపంచానికి, ఈ శరీరాలకి కారణం ఏదైతే అవుతుందో ఆ కారణములో ఉన్నటువంటి 3 గుణాలు కార్యములో కూడా ప్రవేశిస్తాయి. ఇప్పుడు చూడండి, తల్లిదండ్రులు ఉంటారు, బిడ్డలు పుట్టారనుకోండి. బిడ్డల్లో ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఏంటివి? అపరా ప్రకృతి, పరా ప్రకృతి. పరా ప్రకృతి నిర్గుణం, అపరా ప్రకృతి సగుణం.
అందుకే తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి చూడండి, వీళ్ళంతా వీళ్ళ నాన్న పోలికండి, ఈయన వీళ్ళ అమ్మ పోలికండి. ఆ ముఖము, ఆ ముక్కు చూడండి, ఆ ముక్కు వీళ్ళ నాన్న పోలికండి. ఆ ఆలోచన చూడండి, ఆ బుద్ధి వీళ్ళ అమ్మ పోలికండి. ఎందుకు వీళ్ళ నాన్న చాలా మూర్ఖత్వానికి బుద్ధే లేదు అని అంటుంటారు కొంతమంది. అంటే ఏంటి, అందులో కొన్ని గుణాలు తల్లికి, కొన్ని గుణాలు, కొన్ని లక్షణాలు, కొన్ని రూపురేఖలు తండ్రికి ఆపాదిస్తారు మనవాళ్ళు. ఎందుకు? అవన్నీ మారుతున్నటువంటి గుణాలు. అందుకే పాపం చూడండి, పిల్లలకి చిన్నపిల్లప్పుడు కూడా డయాబెటీస్ తల్లిదండ్రులకు ఉందనుకోండి, ఆ జెనెటిక్గా అలా వచ్చేస్తుంది. అదేంటి? అపరా ప్రకృతి. అందువలన తల్లిదండ్రుల నుంచి బిడ్డలకు వచ్చేది అపరా ప్రకృతి మార్పులు, గుణాలే తప్ప ఆ నిర్గుణమైనటువంటి చైతన్యంలో ఏముండదు. అందుకే మనందరికీ ముఖ్యమైన కారణము చైతన్యం. తండ్రి అని చెప్పారు, అపరా ప్రకృతికి ప్రకృతి మాత అని చెప్పారు. కాబట్టి జగతో పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు. యావత్ సృష్టి అంతా ఈ యొక్క రూపం స్థూలంగా ఉన్నది అంతా కూడాను, స్థూల సూక్ష్మంగా ఉన్నది ఇదంతా కూడా పార్వతి శక్తి. కేవలం పరాప్రకృతి నిర్గుణంగా ఉన్నది శివ. అలా ఈ రెండు మీకు అర్థమైనవి అనుకోండి సపోజ్, ఇప్పుడు మనం అసలైనటువంటి ఆ శ్లోకానికి వస్తున్నాం. ఏంటి అంటే, కారణ గుణం కార్యంలో వస్తుంది. అంటే ఈ ప్రపంచము, ఈ శరీరాలన్నిటికీ ముఖ్య కారణం ఏమిటి? అపరా ప్రకృతి కదా. మనం చూసాం, భూమి రాపోనలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయమే భిన్న ప్రకృతి అష్టదా. 8 రకాల అపరా ప్రకృతి కారణం. కాబట్టి దాని నుండి వచ్చినటువంటి జగత్తుకి, శరీరానికి, మనస్సుకి, బుద్ధికి ఈ 3 గుణాలే ఉంటాయి. ఏమిటా గుణాలు అంటే సత్వ, రజస్సు, తమో గుణం. ఈ 3 గుణాల గురించి మీరు పిహెచ్డి ఎప్పుడు చేస్తారు? వివరంగా 14వ అధ్యాయంలో వస్తుంది. ఎందుకు? గుణత్రయ విభాగ యోగం అన్నారు, అది 14వ అధ్యాయం. అక్కడ మీకు పూర్తి వివరాలు మొత్తం డీటెయిల్స్ వచ్చేస్తాయి అనమాట, 3 గుణాల సంగతి ఏంటనేది. కాబట్టి ఇక్కడ భగవాను పరిచయం చేస్తున్నాడు ముందు ముందు ఏవేవి రాబోతున్నాయని. ఇంతవరకు మనకి విశ్వరూపం గురించి చెప్పారు. ఎందుకు? 11వ అధ్యాయములో విశ్వరూప సందర్శన యోగం వస్తున్నది, దానికి బీజం వేశారు ఇక్కడ భగవాన్. అయితే ఏంటా 3 భావాలు అంటే సాత్వికాహ భావాహ, రాజసాహ భావాహ, తామసాహ భావాహ అంటారన్నమాట. అంటే సాత్విక భావాలు, రాజస భావాలు, తామస భావాలు, ఇవి 3. మనం ఏం చెప్పాము? ఏచ ఏవ సాత్విక భావాహ రాజసాహ తామసాహ అని చెప్పాం శ్లోకంలో ముందు మొదటి లైన్లో. అయితే ఈ 3 భావాలు ఉన్నాయి కదండి. ఇంతకీ సాత్విక భావాలు అంటే ఏమిటి అంటే, ఉత్తమమైనటువంటి భావాలను మీకు కలుగుతుంటాయి. లోక కళ్యాణం, జగత్ కళ్యాణం. ఎక్కడైనా సరే ఆ ఊర్లో త్రాగే నీరు సమస్య ఉన్నది, త్రాగునీరు అందించడం అనేది మీరు కర్తవ్యంగా తీసుకుంటారు. ఫలానా గ్రామంలో రామాలయం లేదు, మీరు ఏదో ప్రయత్నం చేసి రామాలయం కడతారు. ఎందుకు? ఈ భారతదేశంలో ప్రతి గ్రామంలో రామాలయం ఉండేది, అది మనకి ఆనవాయితీగా వచ్చింది. రామాలయం అనేది సర్వసాధారణంగా ఉండేవి అన్నమాట, రామాలయం. మిగతావన్నీ ఓకే, అలాగ పెరుగుతూ వచ్చాయి, ఎన్ని వచ్చినా తప్పులేదు. కానీ అలాగా హాస్పిటల్, ఈ గ్రామంలో ఒక హాస్పిటల్ ఉండాలి, ఒక స్కూల్ పాఠశాల ఉండాలి, ఒక త్రాగునీరు ఉండాలి, ఒక విద్యుత్ శక్తి ఉండాలి. ఇలాంటి వైపు ఇది ఒక ఇంటికి సంబంధించిన కావు, ఇవి సమాజం, గ్రామానికి సంబంధించినది. కాబట్టి ఇలాంటి భావాలు ఎవరైతే కలిగి ఉంటారో వాటిని సాత్విక భావాలు, ఉత్తమ భావాలు అంటారు. మరి రాజస భావాలంటే ఏమిటి? కర్మను ప్రేరేపించి స్వార్థంగా ఎవరైనా గొంతు కోసి, ఎవరైనా గొంతు నిలిపి వాళ్ళని కింద తొక్కిపెట్టి వాళ్ళ పైకి ఎక్కి ఏదో స్వార్థంగా
పైకి వెళ్ళాలనుకుంటే వాటిని రాజసిక భావాలు, రాజస భావాలు అంటారు. మరి తామస భావాలంటే ఏంటి? మోహములో పడేసి డెల్యూజన్, అంటే ధర్మ అధర్మల మధ్య ఎటువంటి వ్యత్యాసం కనిపించదు. అంటే మన దుర్యోధన చూడండి, లాస్ట్కి జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామ ధర్మం నచమే నివృత్తి, కేనాపి దేవేన హృది స్థితేన యథా నియుక్తోసి తథా కరోమి అన్నాడు. చాలా తెలివైన వాడు అనమాట ఆయన. అందుకు ఆ యొక్క మోహం అనమాట, ధర్మాధర్మములు కనిపించట్లేదు, ఆయన చేసిందే ధర్మం అనిపిస్తుంటది అన్నమాట, ఒక విధంగా చెప్పాలంటే. అందువలన వీటికి శంకరాచార్య భాష్యములు ఏం చెప్పారంటే, ఈ యొక్క సాత్విక భావనలు మీకు సుఖము కలిగిస్తాయి, ఆనందము. మరి రాజసిక భావాలు దుఃఖము, క్రోధము, కోపము, చంచలము, ఆందోళన ఇలాంటివి కలిగిస్తాయి. మరి తామసిక భావాల సంగతి ఏమిటి అంటే, మీకు మోహం, మీరు బద్ధకముతో, నిద్ర ఆలస్యంతో అలాగ మునిగిపోతారు అన్నమాట. అంటే మీకు ఒక సమ్మరీగా చెప్పాలంటే, మనస్సులో ఎటువంటి ఆలోచన ఉత్పత్తి అయినా అవి ఎక్కడి నుండి వస్తున్నాయి అని ప్రశ్న వచ్చిందా లేదు? ఇప్పుడు ఓకే, మంచి చెడు 3 వచ్చినాయి. ఇప్పుడు మనకి సాత్విక భావాలు, రాజసిక భావాలు, తామసిక భావాలు, 3 భావాలు ఎక్కడి నుండి వస్తున్నాయి? ఇది పెద్ద ప్రశ్న ఇప్పుడు మనకి. దీన్ని మనం రీసెర్చ్ చేయాలి ఇప్పుడు ల్యాబొరేటరీ, ఎక్కడ లోపల, మనం బయటికి వెళ్ళకూడదు, బయటికి వెళ్ళట్లేదు మనం. అంటే ఈ 3 భావాల సంబంధించిన ఆలోచనలు ఎక్కడి నుండి వస్తాయి అంటే భగవాన్ ఏమంటారు తెలుసా? ఈ ఆలోచనలన్నీ, ఈ 3 రకాల ఆలోచనలన్నీ కూడా నా నుండే వస్తున్నాయి అంటున్నారు ఆయన. ఏంటి? మత్త ఏవేతి తాన్ విద్ధి. మత్త అంటే నా నుండే, ఇవన్నీ కూడా నా నుండే వస్తున్నాయి. తాన్ గుణాన్ భావా, నా నుండే వస్తున్నాయి. విద్ధి అని తెలుసుకో. ఇంతకీ భగవాన్ నా నుండి వస్తూనే అన్న కదా, ఇంతకీ ఏ నేను? భగవాన్ ఇక్కడ 2 నేనులు ఉన్నాయి. ఏంటి 2 నేనులు? ఒకటి అపరా ప్రకృతి నేను, 2 పరా ప్రకృతి నేనని చెప్పాం కదా మనము, మొదటి నుంచి చెప్పుకొని వస్తున్నాను ఈ అధ్యాయంలో. కాబట్టి ఈ భావాలన్నీ కూడా వికారాలు ఉండాలి కదా, గుణాలు ఉండాలి కదా. ఈ వికారము గుణం దేంట్లో ఉంటుంది? అపరా ప్రకృతిలో ఉంటుంది. ఈశ్వర యొక్క పరాప్రకృతి చందవివి అంటే నా నుండి వస్తున్నాయి అని భగవాన్ ఎప్పుడైతే అన్నారో, అవి అపరా ప్రకృతి నుండి వచ్చాయి అని మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న సమస్య కూడా మనకు వచ్చి పడుతుంది మన మీద. ఏంటి? జనరల్గా మనుషులు వాళ్ళకు కావలసిన విధంగా చేసుకుంటూ అన్నీ కూడా ఈశ్వరుడే తోసేస్తారనమాట. విపరీతమైన కోపం వచ్చి కింద మీద పడ్డామనుకోండి, అయినా కోపం నాకేంటి, ఆ కోపం కూడా కారణానికి భగవంతుడేగా అనొచ్చు మీరు. ఎవరి మీదైనా సరే జలసి, ఈర్ష్య, అసూయ, అది కూడా ఎవరి నుంచి వచ్చింది? ఈశ్వరు నుంచి వచ్చిందిగా అని మీరు తప్పించుకోవచ్చు. ఎవరైనా మనల్ని నిందించమనుకోండి, ఓకే నాదేం లేదు, అంతా భగవంతుని లీల, భగవంతుని యొక్క క్రీడ అన్నారనుకోండి, అప్పుడేమవుతుంది? మనస్సులో ఆలోచనలన్నీ తానే అన్నారుగా. అందువలన భగవంతునికి ఇప్పుడు మనము కోర్టు బోన్లో నిలబెట్టే అవకాశం ఉంది. ఆప్కి అదాలత్, రజిస్టర్ని పట్టుకుంటాడు. ఎవరిని? ఆ భగవంతుని పట్టు. ఎందుకంటే రజిస్టర్ ఎవరిని వదలడు భారతదేశంలో. కాబట్టి ఈ ఆప్కి అదాలత్లో ఈశ్వరుని తీసుకొచ్చి కూర్చోబెడతారు. ఎందుకు? నీ 3 రకాల ఆలోచనలు ఇవన్నీ కూడా నీవే కారణం అని చెప్పావుగా. కాబట్టి మాకెవరికైనా కోపతాపాలు కానీ ఇవన్నీ నీవే అని మనం ఎప్పుడైతే నిందేస్తామో, ఇలాంటి నిందేసే అవకాశం ఉన్నది. అందువలన శంకరాచార్య, విద్యారణ్య స్వామి
మధుసూదన సరస్వతి ఇలాంటి గొప్ప గొప్ప ఆచార్యులు మన పరంపరలో చాలా రీసెర్చ్ చేశారు. అంటే భగవాన్ చేశారు, దానికి మరింత ఎక్కువ రీసెర్చ్ వీరు కూడా చేశారు. ఏమిటి? మనలో ఏ ఆలోచన కలిగినా వాటికి 2 కారణాలు ఉంటాయండి. 2 కారణాలు. అంటే సాధారణ కారణము, విశేషమైనటువంటి కారణము. అంటే వాటికి ఏమంటారు? సామాన్య కారణము, విశేష కారణం అంటారు. అంటే మనస్సు అంటే భగవాన్ ఈశ్వర మనలో ఆలోచనలు ఏర్పడడానికి సామాన్యంగా సాధారణ కారణమే, కానీ మన ప్రయత్నము మనకి ఏదైతే అవకాశం ఉందో దాంట్లో ఆయన జోక్యం చేసుకోరు. ఎందుకు? ఆయన జెంటిల్ మ్యాన్ అనేది జెంటిల్ ఉమెన్ అనండి. భగవాన్ అంటే ఇక్కడ ఆడ మగని కాదు ఇక్కడ. కాబట్టి మనకి ఈ మానవ ప్రయత్నం ఉందని చెప్పాం కదా మనం. ఆ ప్రయత్నము ఉపయోగించి ఆలోచిస్తాం కాబట్టి మనసుకి ఒక శక్తి ఉంది, అవకాశం. ఏంటి? విశేష కారణం. ఇప్పుడు చూసుకోండి, మనకి క్లారిటీ వచ్చేసింది. ఎలాగా? ప్రతి ఆలోచన వెనక 2 కారణాలు. ఒక కారణము ఈశ్వర అపరా ప్రకృతి నుండి అయితే, ఇంకొక కారణము ఈ జీవ ప్రయత్నం యాడవుతుంది, మనస్సు. అందువలన వీటి మధ్య వ్యత్యాసం ఏమిటి? ఎలా తెలుస్తుంది మనకి అంటే, ఈశ్వరుడు అనేవారు సామాన్య కారణం ప్రతి ఆలోచన వెనక. ఈ మనస్సే దాని విశేష కారణానికి తోడ్పడుతుందని చెప్పాను. 2. ఈ రెండింటి మధ్య తేడా ఎలా మాకు తెలుస్తున్నది అని మీరు ప్రశ్నించారు ఇప్పుడు నాకు. అయితే మీరు ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఒక కారు తీసుకుందాం. కారు కదలాలంటే దాంట్లో పెట్రోల్, డీజిల్ కానీ పెట్రోల్ కానీ గ్యాస్ ఏదో ఒకటి ఉండాలా వద్దా చెప్పండి? అంటే కారు నడవాలంటే పెట్రోల్ ఎలా అయితే ఉంటుందో దానిని సామాన్య కారణము, ఈశ్వర అపరా ప్రకృతి కారణం అంటారు. అయితే కారులో పెట్రోల్ వేసినందుకు కారు వెళ్తుందా? వెళ్ళదు. మరేం కావాలి? డ్రైవర్ కావాలి. సో డ్రైవర్ కావాలి కాబట్టి డ్రైవర్ అనేవారు ఇక్కడ విశేష కారణము అంటారు. కారు ఎటు వెళ్ళాలో, ఎప్పుడు వెళ్ళాలో, ఎక్కడ ఆగాలో ఇవన్నీ పెట్రోల్ నిర్ణయిస్తుందా? డ్రైవర్. అందువలన కానీ పెట్రోల్ లేకపోతే కారు బయలుదేరుతుందా? బయలుదేరు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? పెట్రోలు, డ్రైవరు ఇద్దరు ఉంటేనే కారు ప్రయాణిస్తుంది. ఇది గనక మనము మన మనస్సు ఆలోచనలు మనం అన్వయించుకుంటే మీకు స్పష్టత వస్తుంది. ఇలా ఒక కారు చెప్తుంటాను. ఎందుకు? ఇప్పుడు సమాజంలో ఎవరు చూసినా ఎక్కడ చూసినా కార్లు కాబట్టి కారులను ఎక్కువ చెప్తుంటాను నేను. ఇంకోటి తీసుకుందాం. ఒక ఇల్లు తీసుకోండి. ఇల్లు కట్టేటప్పుడు ఆ మోర్టార్ అంటే ఆ కాంక్రీటు, ఇటుకలు ఇవన్నీ ప్రతి ఇంటికి సమానమే. కానీ ఎన్ని గదులు కట్టాలి, ఆ గదులు ఏ విధంగా కట్టాలి, ఇవన్నీ గదులకి ఇంటికి భిన్నంగా ఉంటాయి. అంటే ఇటుకలు, కాంక్రీటు, సిమెంట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సామాన్య కారణమే. కానీ ఏ గది ఎక్కడ కట్టాలి, ఎలా కట్టాలి, ఎంత కట్టాలి, ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి చూడండి, ఇవి విశేష కారణము అంటారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమైందండి అంటే ఈశ్వర సామాన్య కారణం అయితే మన మనస్సుకి, బుద్ధికి విశేష కారణం ఉన్నది. విశేషమైనటువంటి శక్తి మనకు కూడా ఛాన్స్ ఉన్నది. అందువలన సామాన్య కారణాత్ ఏవ సర్వం అంటే గుణాన్ భావాహ మత్తః ఏవ ఇది విద్ధి, నా నుండి వచ్చేని తెలుసుకోవాలి అని చెప్పారు భగవాన్. అయితే ఇప్పుడు ఇంకొక సమస్య చెప్తున్నాడు ఆయన. ఇది మీకు చాలా ఇంపార్టెంట్. ఏంటంటే నతు అహం తేషు అన్నారు భగవాన్. ఏంటి? నా నతు అంటే అహం, నేను, తేషు వాటిలో లేను అంటున్నారు. ఏంట నేను?
అంటే ప్రపంచం మీద నేను ఆధారపడను. ఎందుకు? ప్రపంచం అనేది నా మీదే ఆధారపడి ఉన్నది. ఇది ఎలా సాధ్యం? మీరు అర్థం చేసుకోవాలి. ఎలా అంటే, ఇప్పుడు కెరటములు, బుడగలు, అలలు సముద్రంలో వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు నీరు అనేది కెరటాలు, అలలు, బుడగల మీద ఆధారపడుతుందా? కెరటములు, బుడగలు, అలలు నీటిపైన ఆధారపడి ఉన్నాయా? ఆలోచించండి, ఆలోచన చేయండి. అంటే ఈ కెరటములు, బుడగలు, అలలు నీటిపైన ఆధారపడి ఉన్నాయండి. నీటికి ఏం పరకలేదు. ఎందుకు? ఈ కెరటములు, అలలు, బుడగలు లేకపోయినా నీరు నీరుగా ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, కెరటములు, అలలు, బుడగలు లేకపోయినా నీరు ఉంటుంది. కానీ నీరు లేకుండా కెరటములు, బుడగలు, అలలు ఉంటాయా? ఉండవు. అదేవిధంగా మనము కలగన్నాం ఇవాళ రాత్రి ఉదయం లేచే ముందు. ఆ స్వప్నము వచ్చింది. స్వప్నం లేకుండా నేను ఉంటానా ఉండనా? ఆలోచించుకోండి, ఒక్కసారి ఆలోచించండి. స్వప్నం లేకుండా నేను ఉన్నానా లేదా? ఉంటాను కూడా. ఉన్నాను, ఉంటున్నాను, ఉండిపోతున్నాను. కానీ మీరు లేకుండా, మీకంటే భిన్నంగా స్వప్నం అనేది ఉంటుందా? ఉండదు. అంటే ఏమర్థమైంది? అంటే ప్రపంచం అంతా కూడా నాపైనే ఆధారపడి ఉన్నది తప్ప నేను ప్రపంచం పైన ఆధారపడి లేను అని భగవాన్ అంటున్నారు స్వయం. అందువలన ప్రళయంలో కూడా విశ్వమంతా లయమైపోయినా అపరా ప్రకృతి ఒక్కటి మిగిలిపోతుంది. ఎలా? కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. ఆదిశేషగా ఆ శేషంగా పరాప్రకృతి శుద్ధ చైతన్యంగా ఉండిపోతుంది. సృష్టి మొత్తము ప్రళయం అయిపోయినప్పటికీ శుద్ధ చైతన్యంగా, అన్ని కుండలు పగిలిపోయినప్పటికీ ఆ కుండల్లో ఉన్న ఖాళీ ప్రదేశము, బయటి ఖాళీ ప్రదేశము ఒకటైపోయినట్లు, కుండలు లేవు కానీ ఒకటై మొత్తం ఆకాశం మిగిలిపోయినట్లుగా ఆ చైతన్యం మిగిలిపోతుంది. దాన్నే పరాప్రకృతి అంటారు. అందుకే భగవాన్ ఏమంటున్నారు? తేషు అంటే ఏంటండి? ఈ కార్య ప్రపంచం అన్నిటి యందు అహం నేను నా ఆశ్రితో భవామి అంటే నేను ఆధారపడి లేను. నా తేషు నతు అహం తేషు అన్నారు. అంటే ఏంటి? నేను కార్య ప్రపంచం మీద ఆధారపడను. మరి కార్య ప్రపంచం సంగతి ఏంటి? నా మీద ఆధారపడి ఉంటున్నది. ఏంటి? మయి ఆశ్రిత వర్తంతే అంటే ఏం చెప్పారు శ్లోకంలో? నతు అహం తేషు, ప్రపంచ కార్య ప్రపంచంలో నేను ఆధారపడి లేను. తే ఆ కార్య ప్రపంచము మయి వర్తంతే నాలోనే ఉంది. స్వప్నము పై నేను ఆధారపడి లేను. స్వప్నము నా పైన ఆధారపడి ఉంది. నీరేమంటుందంటే కెరటములు, బుడగలపై నేను ఆధారపడి లేను. కెరటాలు, బుడగలు, అలలు నా పైన ఆధారపడి ఉన్నాయి. బంగారం ఏమంటుందంటే ఆభరణాలు యందు నేను ఆధారపడి లేను, వాటితో ఆధారపడి లేను. మరి బంగారు ఆభరణాలన్నీ దేని మీద ఆధారపడి ఉంటాయి? బంగారం పైన ఆధారపడి ఉంటాయి. ఈ విధంగా ఎంత గొప్ప తత్వాన్ని చెప్తున్నారు భగవాన్ అంటే, కారణం వినా కార్యం నాతిష్టతి. బంగారం లేకుండా ఆభరణం ఉండదు, మట్టి లేకుండా కుండ ఉండదు, నీరు లేకుండా కెరటము ఉండదు, చెక్క లేకుండా కుర్చీ, ఫర్నిచర్ ఉండదు. ఇది తెలుసుకోవాలి మనం. అంటే పరాప్రకృతి అయినటువంటి చైతన్యం లేకుండా సృష్టి లేదు అని అర్థం.
ఈ విధంగా ఎప్పుడైతే మీరు తెలుసుకుంటారో, అన్నిటికంటే మొత్తం ఆభరణాలన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉన్నాయి? ఒక్క బంగారం. బంగారం ఒక్కటే, ఆభరణాలు అనంతం, అనేకం. అంటే బంగార ప్రపంచం అంతా నామరూపములతో నిండిపోతున్న ఆభరణాలు, పేర్లు, వాటి యొక్క రూపాలు, వాటి ఆధారం ఏంటండి? ఒక్క బంగారము. బంగారం సత్యం, ఆభరణాలు మిథ్యా అనాలి. కెరటము, బుడగలు, అలలు ఇవన్నీ కూడా నీటిపైన ఆధారపడి ఉన్నాయి. అంటే నీరు సత్యం, కెరటాలు, అలలు, బుడగలు మిథ్యా. కుర్చీ, టేబుల్, అనేక రకమైనటువంటి ఫర్నిచర్ వస్తువులన్నీ కూడా మిథ్య, ఆ చెక్క ఒకటే సత్యం. ఈ విధంగా తెలుసుకుంటే అప్పుడు ఏమన్నారు? అప్పుడు బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః అవుతుందన్నమాట. ఎలా అంటే మొత్తము ఈ నామరూపములన్నీ మనకు దర్శనం ఇస్తున్నప్పటికీ వాటి వెనక ఉన్నటువంటి తత్వము, సారము శుద్ధ చైతన్యమే. అందుకే శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ అని ఆ శుద్ధ బ్రహ్మ ఆత్మారామం తీసుకుంటున్నాం మనం. మనం చూస్తున్నది సీతాపతి రామచంద్ర అయినప్పటికీ ఆత్మారామ చూస్తే పరాప్రకృతి, దాశరథి కౌశల్య పుత్రుడిగా, మర్యాద పురుషోత్తముడిగా, మామూలుగా రామచంద్రుడిగా చూస్తే, ఆ శరీర రూపంగా చూస్తే అది అపరా ప్రకృతి అవుతుంది. ఆ రెండు కలిపేస్తే అది సంపూర్ణ ఈశ్వర జ్ఞానము. ఇది మీకు మోక్షాన్ని చేకూరుస్తుంది. ఈ జ్ఞానం మనకు కావాలండి. ఎన్నాళ్ళు మనము ఎవరో చెప్పిన విశ్వాసాన్ని, నమ్మకాలతో మనం తిరుగుతుంటాము. ఈ జ్ఞానము లోకానికి ఇచ్చి ఉద్ధరించాలని ప్రయత్నిస్తున్నటువంటి భాగములో ఆయనకి అర్జునుడు అనే ఒక వ్యక్తి దొరికాడు అనమాట. ఆయన అడ్డం పెట్టుకొని మనకు అందించారు ఈ గొప్ప ఆత్మతత్వం. హరి ఓం తత్సత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.